షాలోం. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా మనము మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం రక్షణతో అలంకరింపబడినటువంటి జీవితం. రక్షణ పొందుకున్న వారు ఆనందంగా ఉండాలి. కానీ మనలో చాలా మంది కూడా మనం పొందుకున్న రక్షణను బట్టి ఆనందాన్ని కలిగి లేక విచారంతోనే ఉంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. తన యొక్క రాజ్య పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు. తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఆ యొక్క రాజ్యం అంతా కూడా సస్యశ్యామలముగా వర్ధిల్లుతుంది. కానీ ఎందుకో రాజు తన హృదయంలో ఒక కలవరం, ఒక ఆందోళన, ఒక దుఃఖాన్ని, ఒక రకమైనటువంటి ఆవేదనను కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఆవేదనతో ఉన్నటువంటి రాజు దగ్గరికి మంత్రి వెళతాడు. మంత్రి వెళ్ళి రాజు యొక్క ముఖాన్ని చూసినప్పుడు చాలా విచారంగా ఉంటాడు. అప్పుడు మంత్రి స్పందించి, రాజా, నీ యొక్క విచారణకు గల కారణం ఏమిటి? ఎందుకు అంత విచారంగా ఉన్నావు? అంత దుఃఖాన్ని కలిగి ఉన్నావు? అంత ఆవేదనతో ఉన్నట్లుగా ఉన్నావు? రాజ్యమంతా బాగానే ఉంది కదా, ఈ దగ్గరలో ఎటువంటి యుద్ధ సమాచారం కూడా లేదు కదా, చాలా ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు, మనకి ఎటువంటి కరువు కాలం కూడా లేదు కదా, అయినా కూడా ఎందుకు ఇంత విచారణ మీరు కలిగి ఉన్నారు అని మంత్రి రాజును అడిగినప్పుడు రాజు స్పందిస్తూ, నా విచారణకు గల కారణం నాకు తెలియదు, కానీ ఎందుకో తెలియని ఒక ఆవేదన నా హృదయంలో ఉంది అని చెప్పినప్పుడు మంత్రి రాజుకి ఒక సలహా ఇస్తాడు. రాజా, మీ విచారము పోవాలి అంటే మనము ఒకసారి రాజ్యంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళదాం అని చెప్పి రథాన్ని సిద్ధపరిచి రాజు మంత్రి ఇద్దరు కూడా రథం ఎక్కి ఆ యొక్క రాజ్యంలో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక ఇంటిలో ఒక పేద రైతు తన యొక్క ఇంటి బయట తన యొక్క ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఆడుకుంటూ చూస్తాడు. ఆ యొక్క రైతు ఒంటి మీద సరైన బట్టలు లేవు. తన యొక్క ఇద్దరు పిల్లలు కూడా మురికులో వాళ్ళు ఆడుతూ ఉన్నారు. తన భార్య కూడా అంత శుభ్రంగా కూడా లేదు. వారు ఉంటున్నటువంటి ఇల్లు కూడా అంత అందమైనటువంటి ఇల్లు కూడా కాదు. అయితే రాజు గమనించి మంత్రితో అంటున్నాడు, ఓ మంత్రి, ఈ యొక్క పేద కుటుంబం ఎందుకు ఎంత ఆనందంగా ఉంది? వారికి సరైన సౌకర్యాలు లేవు, వసతులు లేవు. వారి పిల్లలు చూస్తే చాలా మురుకుతో ఉన్నారు. ఆ రైతు కూడా ఒంటి మీద సరైన వస్త్రం లేదు. తన భార్య కూడా అంత చక్కగా లేదు. తను ఉంటున్న ఇల్లు కూడా అంత అందమైన ఇల్లు కూడా కాదు, ఒక పాకలో ఉంటూ ఉన్నారు. అయినా కూడా ఈ యొక్క పేద రైతు ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు అని మంత్రిని అడిగినప్పుడు మంత్రి ఆ క్షణంలో సమాధానం ఇవ్వడు. రాజా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం మనము రేపు తెలుసుకుందాం. నేను మీకు రేపు సమాధానాన్ని ఇస్తాను. ఈ రోజు మనం వెళదాం, తిరిగి రేపు కూడా ఈ ప్రాంతానికి వద్దాం అని చెప్పినప్పుడు అలాగనే మంత్రి మాట విని రాజు తిరిగి ప్రయాణం చేస్తాడు. తెల్లవారుతుంది, మరలా అదే ప్రాంతానికి వస్తారు. ఆ యొక్క పేద రైతు కుటుంబం దగ్గరికి వస్తారు. కానీ అక్కడ పేద రైతు విచారంగా ఉండడం గమనిస్తాడు. ముందు రోజేమో ఆనందంగా ఉన్నాడు, తన పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఎటువంటి బాధ, వేదన, దుఃఖము లేదు. కానీ ఈ రోజున మరలా రాజు చూస్తూ ఉన్నప్పుడు చాలా విచారంగా ఉన్నాడు, దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. గల కారణం ఏమిటి అని మరలా మంత్రి గారిని అడిగితే అప్పుడు మంత్రి సమాధానం ఇలాగిస్తున్నాడు. అయ్యా, ఆ యొక్క రైతు నిన్నటి దినాన్న తన యొక్క పనిని ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు దారిలో ఒక మూట కనిపించింది. ఆ యొక్క మూట విప్పి చూసినప్పుడు అందులో ఒక బంగారు నాణాలు ఉన్నాయి. దానిని లెక్క పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆ యొక్క సంచిలో 99 నాణాలే ఉన్నాయి. ఇంకా లెక్కెడుతున్నాడు, 99 బంగారు నాణాలే ఉన్నాయి. ఇంకొక బంగారు నాణం ఎక్కడో తప్పిపోయింది అని విచారంతో ఉన్నాడు. తనకున్నటువంటి 99 నాణాలతో పాటు ఇంకో నాణం మిస్ అయ్యింది అని చెప్పి బాధతో ఉన్నాడు. రాజా అని అన్నప్పుడు అప్పుడు రాజుగారు అంటూ ఉన్నారు, తన దగ్గర 99 నాణాలు ఉన్నాయి కదా, లేని దాని కొరకు ఎందుకు ఆ యొక్క ఆవేదన, ఆ యొక్క విచారం కలిగి ఉన్నాడు ఆ రైతు అని అడిగినప్పుడు, అవును రాజా, మనిషి యొక్క గుణం అలాంటిదే. ఉన్న దానిని బట్టి సంతోషించకుండా, ఉన్న దాన్ని బట్టి ఆనందాన్ని కలిగి ఉండకుండా, లేని దాని కొరకు ఆ యొక్క మనిషి ఆవేదన చెందుతూ ఉన్నాడు. వాస్తవానికి నిన్నటి దినాన్న ఆ యొక్క దారి మధ్యలో ఆ యొక్క మూట పడివేసింది నేనే అని మంత్రి సమాధానం ఇస్తాడు. అప్పుడు రాజు అంటారు, ఎందుకు అలా చేశావు అని అన్నప్పుడు, లేదు, మనిషికి ఆనందము, విచారము
గల కారణాలేంటో మీకు అర్థం కావాలి అంటే నేను ఈ పని చెయ్యక తప్పలేదు రాజా అని సమాధానం ఇస్తాడు. అవును, ఈ రోజున ఆ యొక్క పేద రైతు ఎలా అయితే తన దగ్గర ఉన్న 99 నాణాలను పెట్టి ఆనందించకపోగా లేని దాని కొరకు ఆ యొక్క పేద రైతు విచారణతో ఉన్నాడు. అసలు విషయం చెప్పమంటారా? ఆ యొక్క మూటలో ఆ యొక్క మంత్రి 99 నాణాలే పెట్టాడు, 100 నాణాలు పెట్టలేదు. అయితే ఆ రైతుకు ఆ యొక్క మూట దొరికినప్పుడు ఆయన కౌంట్ చేసినప్పుడు 100 ఉండాలి కదా అని ఊహించుకున్నాడు. కానీ 99 నాణాలే ఉన్నాయి. ఉన్న 99 నాణాలను బట్టి సంతోషించలేకపోయాడు, ఉన్న 99 నాణాలను బట్టి ఆనందించలేకపోయాడు. లేని దాని కొరకు ఆలోచిస్తూ తనకున్న ఆనందాన్ని కూడా కోల్పోయాడు. ఈ రోజున మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కదా. మనం కూడా ఉన్న దానిని బట్టి ఆనందించవలసింది పోయి లేని దాని కొరకు విచారిస్తూ ఉన్నాం. అది ఉనికిలో లేదు అయినా కూడా విచారిస్తూ ఉన్నాం. ఈ రోజున భక్తుడు అంటూ ఉన్నాడు దావీదు, అలాంటి స్థితిలోనే ఉన్నాడు దావీదు. తనకున్న రక్షణను బట్టి ఆనందించాల్సింది పోయి తన యొక్క దుర్మార్గపు పని వలన ఆ ఆనందాన్ని కోల్పోయాడు. అందుకని కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన మనము 12వ వచనాన్ని చదివినప్పుడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా అలాగనే ప్రార్థన చేద్దామా? మనకున్న రక్షణను బట్టి ఆనందించాల్సింది పోయి లేని దాని కొరకు విచారణ కలిగి ఉన్నామా? కాబట్టి మనం ఉన్న దానిని బట్టి ఆనందాన్ని కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి కృప, ధన్యత, నడిపింపు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.